హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలాగే లైఫ్ కోచ్ హర్ని వినుకొండ గారు ఉన్నారు. అక్కతో మాట్లాడేద్దాం. హలో అక్క. హాయ్ అక్క, ఇప్పుడు మనం ఏదైనా గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటే దానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అనేవి మనం డిసైడ్ అవుతాం, ఎవరమైనా డిసైడ్ అవుతాం. అయితే అవి కొన్ని డేస్ మాత్రమే ఫాలో అవ్వగలుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 వీక్ నేను నాన్ వెజ్ తినద్దు అనుకుంటున్నా. అయితే ఒక 3-4 డేస్ నేను ఉండగలుగుతా అలా. బట్ 5th డే వెంటనే అది గుర్తొచ్చాక లేదా పక్కన వాళ్ళు తింటుంటే ఇమీడియట్గా చూసి టెంప్ట్ అయిపోయి మళ్ళీ ఏమవుతుందిలే మనసు చెప్తుంది, ఒకసారి తింటే ఏమవుతుందిలే, తిని ఏమైంది అయిపోయింది కదా ఇలా. అయితే మన గోల్స్ విషయంలో కూడా ఇలాగే అవుతూ ఉంటుంది. అవి ఫాలో కాలేం ప్రాపర్గా స్టెప్స్ని. అయితే అసలు మన మనసుని మన నియంత్రణలో ఉంచుకోవాలి అంటే ఏం చేయాలంటారు? ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో ఇంక్లూడింగ్ నేను కూడా, అంటే ఎంత మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నా, ఎన్నో ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా చెయ్యాలన్నా, మన జీవితంలో ఒక సక్సెస్ వేకి వెళ్ళాలన్నా చెయ్యాలన్నా కూడా మనం మనసు కంట్రోల్లో లేనిది ఏమీ సాధించలేం. అది ఆధ్యాత్మికంగా కావచ్చు, ఆత్మపరంగా కావచ్చు. మనం ఒక కెరియర్లో ఎదగాలి అనుకున్న ఎన్నో కోరికలు మనం సాధించాలి, చెయ్యాలి, మనకున్న ప్రతి ఒక్కటి అచీవ్ చేయాలన్నా కూడా మన స్వాధీనంలో మనం ఉండాల్సిందే. అంటే ఒక మహాకవి అంటాడు కదా, మనసు గతి ఇంతే మనిషి గతి ఇంతే అని ఆ పాట ఉంటుంది, బాగా ఫేమస్ అన్న పాట కూడా. అంటే మన మనసు కంట్రోల్లో లేకపోతే మనం అధోగతి పాలైపోతాం. అంటే ఎంత చూడండి, ఇంట్లో ఎక్కుతాం 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 ఎక్కుతాం, ఒక్కసారిగా ఏమైందిలే అని ఒక్క ఇది రాగానే మొత్తం డౌన్ అయిపోతాం. ఈ మనసు అనేది మనకి కంట్రోల్లో ఉంటే అనుకున్నది ఏదైనా కూడా సాధించవచ్చు. చాలామంది ఎందుకు ఉండాలి కంట్రోల్లో అంటే, ఈరోజు నాకు ఒక కెరియర్లో ఎదగాలనుకున్నాను, ఒక జాబ్కి వెళ్ళాలి, చెయ్యాలి, ఎదగాలనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా కష్టపడి చదవాలి, చెయ్యాలి, దానికి ఏది ఉందో ప్రిపరేషన్ అవ్వాలి. ఇప్పుడు చాలామంది ఏమంటారు, ఐఏఎస్ ఆఫీసర్లకి వీటికి చదవాలి చేయాలనుకున్నప్పుడు అన్నీ పక్కన పెట్టి దానికి నిరంతరం ఇంటిని బయటని అవుట్ సైడ్ ఆటపాటలు అన్నింటినీ పెట్టేసి తపోదీక్షతోటి దాన్నే నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళు దాన్ని ఒక్కసారి ఏం కాదులే సినిమాకి వెళ్దాంలే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దాంలే అని పక్కకు రాగానే ఏమవుతుంది, మొత్తం వాళ్ళు అప్పటి వరకు చేసిందంతా కూడా దీక్ష అంతా కొలాప్స్ అయిపోతుంది. చాలామంది ఇంకా మనం చేస్తారు, కొంతమంది దీక్షలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఆ 40 డేస్ ఎలాగోలా దాన్ని అయ్యప్ప స్వామి దీక్ష చేసిన ఏది చేసినా 40 రోజులు చాలా బాగుంటాం. ఆఫ్టర్ 40 డేస్ తర్వాత దాన్ని కంటిన్యూ చేయాలి, కానీ అయిపోగానే ఇమ్మీడియట్గా మళ్ళీ నార్మల్ ఏదైతే లివింగ్ ఉందో దానికి వచ్చేస్తాం. అంటే ఒక హ్యాబిట్ మనం అలవాటు చేసినప్పుడు దాన్ని డెవలప్ చేసుకుని ఇంకా 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 ముందుకెళ్ళాలి. అంటే ఈ మనసుని మనం కంట్రోల్లో పెట్టుకోవడానికి చేయటానికి ఇంకొకటి ఏంటంటే, మనం ఏది అనుకున్నా చేసినా కూడా ఏమవుతుంది, మనం ఎంతసేపు మన మనసు చేసాంలే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు చేసి ఎవరిని ఉద్ధరించాలి. ఇప్పుడు ఈరోజు డైట్ చాలామంది న్యూ ఇయర్ నుంచి వచ్చేసరికి నువ్వు ఈరోజు ఎక్సర్సైజ్ చేయాలి, నేను సన్నగా అవ్వాలి అని కొన్ని కెరియర్ గోల్స్ పెట్టుకుంటారు, కొన్ని మనీ గోల్స్ పెట్టుకుంటారు, కొన్ని సక్సెస్ గోల్స్ పెట్టుకుంటారు. వాళ్ళు అచీవ్ చేయాలని ఎన్ని రోజులు చేస్తాం, మహా అయితే ఒక 2 డేస్, ఒక 5 డేస్, ఒక 1 మంత్. 1% పీపుల్ ఒకళ్ళో ఇద్దరో దాన్ని చేసుకుంటూ వెళ్తారు, ఆటోమేటిక్గా దాన్ని అచీవ్ చేస్తారు. చాలా వరకు 90% పీపుల్ ఏమవుతుంది, రేపు చేయొచ్చులే, ఎల్లుండి చేయొచ్చులే, అలారం స్టార్ట్ అవ్వగానే పడుకో అబ్బాయి ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తాం చెయ్యాలనుకుంటారు కానీ అది ఎందుకో చేయలేదు. ఇది కూడా అంటారు కదా, మనసు మాట బ్రెయిన్ ఒప్పుకోదు, బ్రెయిన్ మాట మనసు వినదు, అస్సలు వినదు. ఎందుకంటే బ్రెయిన్ మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు కూడా ఏది చెప్పినా కూడా స్పిరిచువల్ వేలోనే చెప్తాను. స్పిరిచువల్ వేలో చెప్పినప్పుడు మనకి జీవితంలో ఎప్పుడైతే స్పిరిచువల్గా కనెక్ట్ అయి ఉంటామో, అది మతానికి సంబంధం లేదు. మీరు నమ్ముకున్న ఏ మతమైనా కానివ్వండి, ఎందుకంటే జీసస్ నమ్ముతారు, అల్లాని నమ్ముతారు, ఎవరు నమ్ముతారు అనేది మీ ఇష్టం. కానీ స్పిరిచువల్గా కనెక్ట్ అయినప్పుడు మనలో ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి అయినా కావచ్చు, ఏదైనా కెరీర్కి అయినా కావచ్చు, ఎక్కడైనా ఈజీగా మనం కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. ఎందుకంటే అది ఎప్పుడు కూడా ఆ ప్రజెన్స్లో, ఆ సత్సంగంలో, ఆ పారాయణలో, ఆ బుక్ సద్గంధ పారాయణలో, ఆ బైబిల్ చదవడంలో, మంచి మంచి సద్గంధాలు చదవడంలో ఏమవుతుంది, దాని యొక్క క్వాలిటీస్ మనల్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. అంటే మన కంట్రోల్లో ఉంచుకోవడం తెలుసు. అందుకే భరద్వాజ్ మాస్టర్ గారు అంటారు, ఎప్పుడైనా సరే మన మనసు ఏదైతే చెప్తుందో దానికి ఆపోజిట్ చేయాలంటే, మన మనసు మన మాట వినాలి, మన కంట్రోల్లోకి మనసు రావాలి అంటే తనకి సుఖాలు నేర్పించకూడదంట. ఓకే, ఇది నా చిన్నప్పుడు నేను ఈజీగా చాలా, అంటే అది చెప్పంగానే చాలామందికి అన్నీ తెలుసు, కానీ మనం ఆచరించము. ఎప్పుడైతే ఆచరిస్తామో
ఆ ఆచరించినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని మనం అచీవ్ చేయగలుగుతాం. ఓకే. అంటే మనం మనసు చెప్పే మాట మనం వినకుండా క్వైట్ ఆపోజిట్ చేయాలి. వినాలి. అంటే మనసు చెప్తుంది ఈరోజు అది చెప్తున్నప్పుడు నేను ఒక జాబ్‌కి వెళ్దాం అనుకున్నా. లేదంటే ఈరోజు నేను ఇక్కడికి రావాలి, చెయ్యాలి అన్నప్పుడు నేను కొద్దిగా ఏదో చెయ్యాలి. దానికి సంబంధించి. లేదు ఇంట్లో నేను ఒక న్యూట్రిషన్‌గా వర్క్ చేస్తాను. లేదా సంథింగ్ ఏదో వర్క్ చేస్తాను. క్లయింట్ వస్తాను బట్ రేపు చూద్దాంలే అని అనిపిస్తది. అనిపించినప్పుడు దానికి ఏం చేయాలి? ఇమ్మీడియేట్‌గా నువ్వు ఆగు. ఇప్పుడు నాకు ఇది ఇంపార్టెంట్ అని మనసుకి కమాండ్ ఇచ్చి దాన్ని స్టాప్ చేయాలి. అంటే మనం పడుకోగానే పడుకోవటము, అలారం ఆఫ్ చేయగానే అలారం చేయడం చేస్తే ఏమవుతుంది దానికి లోబడిపోతాం. అందుకే భరద్వాజ్ మాస్టర్ ఏం చెప్తారంటే మన శరీరానికి దాన్ని పెంచి పోషించొద్దు. దానికి ఎప్పుడైతే పడుకోమన్నా అంటే మనకి ఏదైనా ఒక ఆలోచన వచ్చింది ఏదైనా చేస్తున్నాం అన్నప్పుడు అది మనకి హామ్ చేస్తుందా లేదనేది ఎరుక కలిగించాలి. అందుకే చాలామంది మహాత్ములు ఏం చెప్తారంటే ఎరుకతోటి ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాము, మన థింకింగ్ ఎటుపోతుంది, మనం వెళ్ళి ఆలోచించగానే నడిచే విధానం కానీ మనకి సక్సెస్ అవటాకుందా ఆ ప్రాబ్లంలోకి వెళ్తాకుందా అనేది మనం ఎప్పుడు కూడా అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. ఎరుకుతోటి ఉండాలంటారు. ఆ ఎరుకుతోటి ఉండి ఇప్పుడు ఈరోజు నేను ఇది చెయ్యాలి అన్నప్పుడు ఏం చేస్తావులే అని అనగానే ఇమీడియట్గా మనసుకి ఒక సెకండ్ ఆగి లేదు నేను ఖచ్చితంగా చేసి తీరుతానంటే ఆ మనసు చెప్పడం మానేస్తుంది. సరే ఇల్లు అని చెప్పి వదిలేస్తాం. మన ఇంట్లో వాళ్ళు చూడు చిన్నపిల్లలు ఏదని చెప్పినప్పుడు వినకపోతే ఎంత చెప్పినా అల్లరి చేస్తూనే ఉంటారు. నువ్వు ఆడొద్దు, చెయ్యొద్దు, ఇలా ఉండొద్దు, బయటికి వెళ్ళొద్దు, చేయొద్దంటే ఉల్టా ఎక్కువ చేస్తారు. కానీ అదే సరే నాన్న చేసుకో ఆడుకో అని చెప్పి వదిలేస్తే ఏమవుతుంది? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆడుకు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తాం. అలాగే ఆ మనసును కూడా మనం కంట్రోల్ చేసి స్ట్రెస్ చేయకుండా అది చెప్పినప్పుడు అవునా ఓకే నువ్వు చెప్పావు కదా కానీ నాకు ఇదే ఇష్టం నేను వెళ్తాను. అందుకే ఆయన చెప్తారు మనకి మంచం మీద పడుకోవాలి, ఈ శరీరానికి సుఖం ఇవ్వాలి అని చెప్పినప్పుడు కింద నేల మీద పడుకోవాలంట. మనకి స్వీట్స్ బాగా తినాలి, ఇప్పుడు బాగా ఏదనిపిస్తే స్వీట్ తినాలి చెయ్యాలని బాగా అనిపిస్తే అప్పుడు హాట్ తినాలంట. లేదు నేను ఇప్పుడు నిద్రపోవాలి అని అనిపించిందంటే లెగ్స్ తిరగాలంట. మనసు ఏం చెప్తే దానికి ఆపోజిట్ చేయాలి. ఎందుకంటే వ్యతిరేక పదంలో వెళ్తే అది ఎందుకు హామ్ చేస్తుంది కదా. లేదు నేను ఇప్పుడు మంచిగా నేను ఇంట్లో పడుకుంటాను అన్నప్పుడు, లేదు నేను బయట తిరిగి రావాలన్నప్పుడు దుప్పటి ముసుగెట్టి పడుకోవాలంట. మనం ఏదైనా కోరిక నెరవేర్చుకున్న ఒక డ్రీమ్ పెట్టుకుని లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా అందుకే చాలామందికి కోరికలు నెరవేరని. ఎప్పుడైతే మనకి రాయటం మొదలు పెడతామో ఏదైనా కోరిక ఉంది, నేను ఈ రోజున ఒక మంచి గవర్నమెంట్ జాబ్ పొందాను, నేను ఇలా వెళ్ళాను, దీనికి కావాల్సినవి చేద్దాను, ఏం సాధించావులే, నీకు దగ్గర ఏముందని, నీ దగ్గర ఏ సత్తా ఉందని, ఏం ముందుకు వస్తుంది జాబ్, నీకేమైనా మంచి క్వాలిఫికేషన్ ఉందా, నీకేమైనా ఇది ఉందా, నీకు అంత సీన్ లేదు అని చెప్పి చెప్తా ఉంటుంది. చెప్తా ఉన్నప్పుడు ఒక సెకండ్ ఆగి నాకు ఖచ్చితంగా వస్తుంది అంటే ఆ సంకల్ప శక్తిని మనం పరీక్షిస్తూ ఉంటుంది అన్నమాట. డో అయిపోతున్నామా, డౌన్ అవుతున్నామా, హై అవుతున్నామా అని. ఇమ్మీడియట్గా హైకి రావాలి. లేదు ఖచ్చితంగా నాకు వచ్చి తిరుగుతుంది, ఆ పరమాత్మ యొక్క సంకల్పంతో ఆయన యొక్క వైబ్రేషన్ నేను ఖచ్చితంగా అచీవ్ చేస్తాను అని మన మనసుకి మనం కమాండ్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు తను సైలెంట్ అయిపోతుంది. ఆ సైలెంట్ అయిపోయినప్పుడు ఏమవుద్ది, మనం ఆటోమేటిక్గా ఎప్పుడైతే మన మనసు కంట్రోల్లోకి వెళ్తున్నామో ఇలా డే బై డే ఒక 41 రోజులు మనం ఆపోజిట్ చేయటం మొదలు పెడితే మనం ఆటోమేటిక్గా ఇచ్చేస్తాం. నేను ఇంతకుముందు షుగర్ లేకుండా టీ తాగేదాన్ని కాదు, కరెక్ట్గా షుగర్ బాగుండాలి, పెరుగులో ఉప్పు లేకుండా తినేదాన్ని కాదు. ఈ రెండు అంటే చాలామందికి ఇదే ఉంటుంది. షుగర్ కానీ ఇది కానీ చేయకుండా ఉండలేరు, ఏది పెరుగు కమ్మగా సాల్ట్ లేకుండా అయితే తినేవాళ్ళు కాదు. అలాంటిది ఇది ఒక సత్సంగంలో వినంగానే మాస్టర్ చెప్పింది వినంగానే ఆచరణలో పెట్టాలి. ఆయన ఏది చెప్పినా ఒకటే అంటారు, మనకు ఏదైనా ఒక మంచి మాట ఒకటి విన్నాము చేసామంటే ఆచరించాలి. ఎప్పుడైతే మనం ఆచరిస్తామో మనసా వాచ త్రిశుద్ధిగా మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అది ఇమీడియట్గా ఒకరోజు కష్టం అనిపించింది, అంటే షుగర్ లేకపోతే నేను తాగలేను అంటే ఈ నాలుక మన పంచేంద్రియాలకు లోబడిపోతున్నాం మనం. ఇప్పుడు నేను తినాలనుకున్నాను, ఎవరు అడుగుతున్నారు, నాలుక అడుగుతుంది, మనసు నాలుక ద్వారా ప్రేరేపిస్తుంది. ఈ నాలుకని ఓకే ఈ నాలుకని నేను ఇవ్వకపోతే నేను చేయలేనా, ఓకే దీన్ని నా కంట్రోల్లో తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, షుగర్ లేకుండా తాగడం అలవాటు చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ కష్టమైనా చేస్తే తర్వాత అలవాటు ఆటోమేటిక్గా ఒక 3 టైమ్స్ కాదు ఒక 10 టైమ్స్ కష్టపడ్డా కానీ ఈ రోజు కరెక్ట్ అవుతుంది, రేపొద్దున కష్టం అవుతుంది, ఎల్లుండి కష్టం. ఆఫ్టర్ 10 టైమ్స్ తర్వాత మీకు చాలా ఈజీ అయిపోతుంది. అది పెరుగు కూడా ఈ రోజు నేను షుగర్ లేకుండా టీ తాగలను ఏదైతే అంటే మన కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాం కదా. ఇప్పుడు మన కంట్రోల్లో మనం ఉండాలన్నప్పుడు ఒక ఫుడ్ మనం కంట్రోల్ చేస్తుంది, ఒకటి ఏదైనా ఒక కోరిక మనం కంట్రోల్ చేస్తుంది. అంటే ఇప్పుడు అది ఉంటేనే మన హ్యాపీనా, సంతోషానికి మూలం సంతోషం మన లోపలే ఉంది. అది ఒక ఫుడ్లోనో ఒక మనీలోనో ఒక దాంట్లోనో కాకపోతే అవి మన అవసరాలు తీస్తాయి. అది నిజంగా నీడ్ ఉంది తీసుకుంటాము, నీడ్ లేదు మనం అన్వాంటెడ్గా ఎక్కువ తీసేసుకుంటున్నాము. మన కంట్రోల్లో చేసుకోవాలంటే ఏం చేయాలి, అప్పుడు ఖచ్చితంగా ఈ గురువు గారు చెప్పిన భరద్వాజ్ మాస్టర్ ఏదైతే చెప్పారో దాన్ని మనం మనసా
మనసా వాచా త్రికరణ శుద్ధిగా ఆచరణలో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మన లోపల ఉన్న సరికాని అంశాలన్నీ క్లియర్ అయిపోతాయి. మన కంట్రోల్లోకి మన మనసు వస్తుంది. అలాంటి వాళ్ళకి ఏ కెరియర్లో వెళ్ళాలనుకున్న, బిజినెస్లో వెళ్ళాలనుకున్నా, ఏదైనా కోరిక అచీవ్ చేయాలనుకున్నా, ఈ మనసులో కంట్రోల్లో లేక ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద డిపెండబుల్ అవ్వటం, ఎదుటి వాళ్ళ ఆమోదం కోసం మనం ఎదురు చూడటము, ఎంతసేపు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్పి తిరుగుతూ ఉంటుంది. ఈ కంట్రోల్లోకి వచ్చినప్పుడు ఏ కోరికని ఈజీగా సాధిస్తాం. మహాత్ములు కూడా ఎంతోమంది తపస్సు చేస్తారు. ఇప్పుడు విశ్వామిత్రుడు కానీ ఎవరైనా కానీ తపస్సు చేశారు. తపస్సు చేసినప్పుడు మేనక వచ్చి అక్కడ డ్యాన్స్ చేయగానే ఆయన ఆ మనసు నుంచి మేలుకొలిపోయి ఆ మనసును నియంత్రించలేకే కదా అప్పుడున్న తపస్సు అంతా కూడా పోయింది. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వచ్చింది. మనం కూడా ఏదంటే మనకి సరికాని విషయాలు కానీ సరికాని అంశాల్లో కానీ ఏదైనా సరే మనం దాన్ని వస్తుంది చేస్తుంది మనం వెళ్ళిపోతున్నాము పడిపోతున్నాము అన్నప్పుడు ఒక సెకండ్ ఆగి మనకు ఆపోజిట్ చేయటం మొదలు పెడితే, మన బ్రెయిన్కి మన మనసుకి కమాండ్ ఇవ్వటం మొదలు పెడితే అవి ఆగిపోతాయి, అక్కడ స్టాప్ అవుతాయి. అలా అని ఎక్కువ వ్యతిరేకించొద్దు. వ్యతిరేకిస్తే ఏమవుతుందంటే మనం ఎంత ప్రతిఘటిస్తే అంత ఎక్కువ అయిపోతాయి. ప్రతిఘటించొద్దు, యాక్సెప్ట్ చేసి దాని నుంచి ఓవర్కమ్ చేయడం రావాలి.